హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర మొగుడు పెళ్ళం వ్లాగ్స్. నేను మీ సిరి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈ వ్లాగ్లో వచ్చేసి అత్తయ్య గారు అయితే ఒక కొత్త వస్తువు తీసుకున్నారు. అదేంటనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. తర్వాత ఇంకా శ్రీయాన్షి పాప బర్త్డే 26th అని చెప్పాను కదా. ఇంకా మేమైతే 24th ఈవినింగ్ అయితే బయటకు వచ్చాము మాకు కావాల్సినవి తీసుకోవడానికి. అండ్ ఈ చిన్న చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు ఏ వస్తువు తీసుకున్నారనేది చెప్తాను. ఇక్కడ చూసారా, నిమ్మకాయలు చాలా రేట్లు అయితే పెరిగిపోయి ఇప్పుడు అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. ఇంటి దగ్గరలో అయితే ఇంకా రేట్లు ఉన్నాయి, బజార్లో అయితే పర్వాలేదు. కప్ 30 రూపీస్కి ఇచ్చారనమాట. ఇంకా అక్కడ పాపతో అయితే మా శ్రీయాన్షి పాప అయితే కాసేపు మాట్లాడింది ఏదో. ఇవి తీసేసుకున్న తర్వాత మేము బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఏం చేద్దాం, అసలు ఏం చేద్దాం అని చెప్పేసి అయితే అక్కడ డిసైడ్ అవుతున్నాం అనమాట. ముందేమీ ఐడియా లేదు. నార్మల్గా ఫస్ట్ బటర్ఫ్లై థీమ్ అనుకున్నాం, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వేరేది. ఇంకా కాసేపు ఆలోచించుకుని అక్కడ ఉన్న సామాన్లన్నీ చూసి మాకు ఏది సెట్ అవుతుంది ఏంటని ఆలోచించుకుని ఒకటైతే ఫిక్స్ అయ్యామండి. ఇంకా దానికి సంబంధించిన ఒక ప్యాక్ తీసుకున్నాము. అలాగే విడిగా కొన్ని బెలూన్స్ తీసుకున్నాము. ఫుల్ ప్యాక్స్ తీసుకోలేదు. ఇంకా అందులో కొన్ని వస్తాయి కదా, కవర్ అయిపోతాయి అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. ఇంకా అలాగే మాకు కావాల్సిన చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాము. 1-2 ఇంట్లో ఉన్నాయి. ఇంకా లాస్ట్ టైం కన్నా ఈసారి తక్కువ సామాన్లే మేమైతే తీసుకెళ్ళాము ఇంటికి. సో పిల్లలు సరదా పడతారు కదా ఈ డెకరేషన్, ఈ బెలూన్స్ అన్నట్టుగా అనమాట. ఇదంతా ఒక పనే నిజానికి. కానీ ఇంకా శ్రీయాన్షి పాప చిన్నదే కదా పాపం, దానికి సరదా ఉంటుంది కదా బెలూన్స్ ఇవన్నీ. మనం బర్త్డే చేస్తున్నామంటే వాళ్ళ సరదా కోసం వాళ్ళకి నచ్చేవి చేయాలి కాబట్టి వాళ్ళ ఆనందం కోసం అయితే మేము ఈ థీమ్స్ అవి ప్రిపేర్ చేస్తాము. సో ఇంకా అక్కడైతే మాకు ఈ స్పెట్స్ కనిపించాయి. హ్యాపీ బర్త్డే అని మఫిన్ కేక్స్ లా ఉన్నాయన్నమాట ఈ కళ్ళజోళ్ళు. మా ఆశ్రిత్ బాబు చూడండి ఒకటి పెట్టుకుని చూస్తున్నాడు. ఇంకా నేను కూడా ఒకటి ట్రై చేశాను. దీంట్లోనే ఒక 2-3 కలర్స్ అలా ఉన్నాయి. ఒకటి పింక్, ఒకటి ఇప్పుడు నేను పెట్టుకుంది, ఇంకొకటి ఆశ్రిత్ పెట్టుకుంది అనమాట. సో చూసాము. ఇంకా కొన్ని ఐటమ్స్ అని చెప్పాను కదా, అవి మాకు కావాల్సిన అయితే మేము తీసేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ లోపు మా శ్రీయాన్షి పాప అయితే అక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారనమాట వాళ్ళు, శ్రీయాన్షి పాప అమ్మ వాళ్ళు. ఇంకా ఈ షాప్ మూసేస్తారు ఇప్పుడు. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. మేము లేట్ నైట్ వెళ్ళాము. ఇప్పుడు 7:30 దాటాకే 7:45 ఆ టైంకి వెళ్ళామన్నమాట. మేము ఈ షాప్లోకి వచ్చేసరికి టైం వచ్చేసి 9 అయింది. ఇంకా మాది 9:30 అలా అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి టోటల్గా 10 అలా దగ్గర అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి శ్రీయాన్షి పాప అయితే ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత అయితే మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడ 1/2 అవర్ ఉండి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా రాగానే మొత్తం అన్నీ పెట్టింది, ఎగ్జిబిషన్ పెట్టింది. క్లిప్స్ అవి ఏమేమి తీసుకుంది ఏంటని చెప్పేసి. ఇవి నార్మల్గా బయటికి వెళ్తూ ఉంటాం కదా, ఏమైనా ఫ్రాక్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఈ క్లిప్స్ అనమాట. అండ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఏవో కొన్ని అమ్మ అయితే రబ్బర్ బ్యాండ్స్ ఏవో సెలెక్ట్ చేసిన శ్రీయాన్షి పాపకి తీసుకుంది. మేము ఈ బెలూన్స్కి వాటికి వెళ్ళొచ్చేలోపు వీళ్ళు రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకున్నారనమాట. ఆ క్లిప్స్ మాత్రం వైట్ బండి మీద తీసుకున్నాము. తర్వాత బ్యాంగిల్స్ కూడా ఏవో ఒక 2 జతలు పెట్టింది కదా, పింక్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి. సో అలాగా ఇవన్నీ కూడా చూసుకుంటుంది. ఇందు మీద బొమ్మలు ఉన్నాయి కదా రబ్బర్ బ్యాండ్ మీద, ఆ బొమ్మ పీకేస్తానని చెప్పేసి గోల్ పెట్టింది అనమాట. ఆ బొమ్మ పీకేసి ఆడేసుకుంటుందంట. ఇంక అన్నీ పాడి చేసేయడానికి రెడీ అయిపోతుంది శ్రీయాన్షి పాప. సో ఇంక మళ్ళీ అన్నీ లోపల పెట్టేసుకుంటున్నాం మేము. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే 9:30 దాటిపోయింది కదా, తినేసి వెళ్ళండి అని చెప్పని కిచిడీ అయితే ప్రిపేర్ చేశారండి. సో ఇంకా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని కిచిడీ పెట్టేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మేము చాలా ఫాస్ట్గా చేశారు. మేము వెళ్ళిన తర్వాత ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది కిచిడీ అయితే. తర్వాత ఇంకా అందరం కూర్చుని భోజనం చేసేసి ఇంటికైతే వెళ్తాము. సో ఆశ్రిత్కి శ్రీయాన్షి పాపకి అయితే స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా స్కూల్ కూడా ఇప్పుడు చేంజ్ చేసేద్దాము ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం మేము. సో ఈ సమ్మర్ అయ్యేదాకా కూడా ఫుల్ ఇంకా గోలేనండి. పిల్లలైతే కొట్టేసుకోవడం, ఇంకా అల్లరి చేసేయడం ఇది చేస్తున్నారనమాట. ఇంకా ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఒకరోజు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి నచ్చిన చోట ఇంకా అలా వాళ్ళకి నచ్చినట్టు అల్లరి చేసుకుంటూ ఉంటారు ఈ సమ్మర్ అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు స్కూల్ రీఓపెన్ చేసే వరకు వీళ్ళ అల్లరి అయితే భరించాల్సిందే. సో నేనైతే ఇంకా తింటున్నాను. మా హస్బెండ్ అయితే ఆ గదిలో క్రికెట్ వస్తుంది అనమాట, అది చూస్తూ తింటున్నారు అక్కడ. ఇంక ఇది చెప్పాను కదా, నెక్స్ట్ అత్తయ్య గారు ఒక వస్తువు తీసుకున్నారని చెప్పేసి మేమైతే ఇక్కడ రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాము. ఇదొక రోజు అదొక రోజు, ఒక 2 days బ్లాగ్ అనమాట ఇది. 2 కలిపేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. నాకు బ్లాగ్స్ కొంచెం ఇంట్లో వర్క్స్ అవి కూడా షేర్ చేద్దాం తీసుకున్నాను, కానీ 2-3 daysగా కుదరలేదు. అందుకనేసి నార్మల్గా షాపింగ్ బ్లాగ్స్ మాత్రమే వస్తున్నాయి. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి వీడియోస్కి. ఇది ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ అండి, నాకు భలే నచ్చింది. ప్రైస్ కూడా అలాగే ఉందిలేండి, 1,86,000 అంట. స్పేషియస్గా బీరువాలాగా ఉండడంతో పాటు చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఐస్ క్యూబ్స్, వాటర్ ఇవన్నీ రావడానికి అనమాట. తర్వాత అలాగే ఐస్ క్యూబ్ మేకర్ కూడా ఉంది లోపల, చూసారు కదా. మనము
ఇంకా లోపల కూడా మనకు నచ్చినవన్నీ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది. బీరువాలాగా ఉన్నాయి ఫ్రిడ్జ్లన్నీ కూడా. ఈ ఫ్రిడ్జ్లు చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ మంచి ప్లేస్లో పెడితే, ఒక మంచి స్పేషియస్గా ఉన్న హౌస్లో పెడితే మనకు బాగుంటుంది. సో ఈ సైడ్ అంతా కూడా మనము వంటగదిలో ఉండే సామాన్లు చాలా వరకు పురుగు పడుతూ ఉంటాయి కదా, శనగపప్పులు అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇందులో అంత స్పేషియస్గా ఉంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ చూపించింది ఏంటంటే బాగుందన్నమాట, చాలా ఫీచర్స్ ఉన్నాయని అది చూపించాను ముందు. ఇంకా ఇదొక రకం ఉంది, ఇది కొంచెం దాని మీద చిన్నదన్నమాట. అంటే చిన్నదంటే ఇది కూడా స్పేషియస్గానే ఉంది, కాకపోతే ఇది కింద సింగిల్ డోర్, పైన అయితే డబల్ డోర్ వచ్చింది. ఇప్పుడు ఫ్రిడ్జెస్ చూపిస్తున్నాను, అత్తయ్య గారు ఫ్రిడ్జ్ తీసుకున్నారా అని మీరైతే అనుకోవచ్చు. ఫ్రిడ్జ్ తీసుకోలేదు, యాక్చువల్గా ఏసీ తీసుకోవడానికి అని చెప్పేసి అత్తయ్య గారు అయితే వచ్చారనమాట. ఈ లోపు నాకు ఫ్రిడ్జెస్ చూడగానే అనిపించింది వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది రిలయన్స్ డిజిటల్ రాజమండ్రిలో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నాక్ అంట. సో ఇదొక టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్. ఇవి పెద్దవి అండ్ తర్వాత చిన్నవి కూడా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఈ లోపు వాళ్ళు అక్కడ ఏసీ ఆల్రెడీ స్టార్టింగ్ రాగానే ముందు అత్తయ్య గారు అయితే ఏసీ చూసేసుకున్నారు, ఏం తీసుకుందామని చెప్పేసి. అది సెలెక్షన్ అయిపోయింది, మాట్లాడుకుంటున్నారు అనమాట, వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఈ లోపు నేనైతే ఒక రౌండ్ వేద్దాము అని చెప్పేసి ఈ లోపలికి అయితే వచ్చాను. సో ఇంకా పెద్ద ఫ్రిడ్జెస్ చూసిన తర్వాత చిన్నవి కూడా చూస్తున్నా ఒకసారి. ఇవి 30s 40s ఆ రేంజ్లో ఉంటాయి అనుకుంటా, 50 ఆ రేంజ్లో ఉంటాయి కాస్ట్. ఇంకా పెద్దవైతే 1,80,000 90,000 1 lakh పైన ఎక్కువ ఉన్నాయి. మా శ్రీయాన్షి బాబు చూసారా, నా చుట్టూ తిరిగేస్తే అది కూడా చూసేస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఉన్న అన్నిటికన్నా ఈ డబల్ డోర్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ స్మార్ట్ ఫ్రిడ్జ్ ఇవి బాగా నచ్చాయి అనమాట. వీటి దగ్గర చాలాసేపు అయితే చూస్తూ ఉన్నాను అలాగా. ఆ స్మార్ట్ ఫ్రిడ్జ్ ఫస్ట్ చూపించింది అయితే భలే నచ్చింది, బట్ అది పిల్లలు పాడు చేస్తారు, ఎవరు తీసుకున్న పిల్లలు. మా పిల్లలు అయితే అక్కడే ఉన్నారనమాట, 4 పిల్లలు కూడాను. అవంతా నొక్కేస్తూ ఫ్రిడ్జ్ని, అది ఫోన్ లాగా ఉంది కదా వాళ్ళకి, టచ్ ఫోన్ లాగా ఉంది, ఇంకా చాలాసేపు అక్కడే ఉండిపోయారు. సో ఇంకా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలన్నమాట తీసుకునేవాళ్ళు. ఇంకా రకరకాల మిక్సీస్, గ్రైండర్స్ ఇవి అప్డేటెడ్ వెర్షన్లో కూడా వచ్చేసాయి. ఓవెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్. సో కెటిల్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. కిందంతా కూడా కూలర్ సెక్షన్ ఉంది, పైన వచ్చేసి ఏసీ అండ్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ప్యూరిఫైయర్స్, తర్వాత వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఏం వీడియో తీయలేదు నేను, జస్ట్ ఓవరాల్గా తీసాను అంతే. ఇంకా అయిపోయిందండి, ప్రాసెస్ అయిపోయింది. సో వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇంకొక 2 daysలో వచ్చేస్తుంది ఇంటికి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఇవన్నీ చూస్తున్నామో లేదో, మా పిల్లలు అయితే అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఫుల్ పరుగులు అనమాట. ఇంకా ఏం తీస్తారో, ఏం పగిలిపోద్దో వాళ్ళ ద్వారా అని భయంతో వాళ్ళ వెనకాల చాలాసేపు అయితే తిరుగుతూ ఉన్నాం అలాగా. ఇంకా మొత్తానికి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి మా శ్రీయాన్షి పాప చూసారా పొట్టుది ఎలా పరిగెట్టేస్తుందో, అలా ఉంటుంది. శ్రీయాన్షి పాప బర్త్డే షాపింగ్ అని చెప్పేసి నేను వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. చాలామంది అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే తెలియజేశారు. అండ్ ఇంకా చాలామంది ఏం చెప్పారంటే, అక్క మాది కూడా April 26నే బర్త్డే, మాది సేమ్ డే అని చెప్పేసి అన్నారు. సో మీకు కూడా విషెస్ తెలియజేస్తున్నానండి, బర్త్డే విషెస్. అండ్ శ్రీయాన్షి పాపకి ఎంతోమంది అడ్వాన్స్గా విషెస్ తెలియజేశారు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా బర్త్డే రాకుండానే అన్ని విషెస్ వచ్చాయన్నమాట. చాలా థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఇంకా మేమైతే ఇదిగోండి ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ శ్రీయాన్షి పాప బర్త్డే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బై బై గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.